గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలా పెరిగి పెద్దయిన బాలు బుక్స్ కన్నా మ్యూజిక్ నే ఎక్కువ ఇష్టపడేవాడు. ఎవరైనా లైఫ్ లో ఎదగాలంటే ఎన్నో సవాళ్ళని అడ్డంకుల్ని ఎదుర్కోవాలి. మన బాలు లైఫ్ లో కూడా ఒకసారి ఆ భద్రాద్రి రాముడు సాక్షిగా నా తల్లిదండ్రుల సాక్షిగా నేను పెద్ద సింగర్ అయ్యాకే మళ్ళీ ఊర్లోకి అడుగు పెడతా. స్వాగతం స్వాగతం సుస్వాగతం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు జరగబోయేది ఒక అద్భుతం. ఇంకొంచెం ఎక్కువగా చెప్పాలంటే మహాద్భుతం. ఈ సరిగమల యుద్ధం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీ మంచు వెంకటాచలపతిరావు గారి సంగీత ప్రస్థానం కొనసాగుతూ వస్తుంది. సంగీతమే ఊపిరిగా, పాడటమే జీవితంగా మలుచుకున్న మహా మనీషి శ్రీ వెంకటాచలపతిరావు గారు. నౌ వి వెల్కమ్ పద్మశ్రీ శ్రీ వెంకటాచలపతిరావు గారు. నమస్కారం. విశేషం ఏంటంటే ఈ మహాపర్వతాన్ని ఢీకొట్టబోయేది మాత్రం ఇప్పుడిప్పుడే సరిగమలలో ఓనమాలు దిద్దుకుంటున్న ఒక యువకుడు. గొప్ప సింగర్ అయ్యి వస్తానని ఛాలెంజ్ చేసి వచ్చిన ఈ యువకుడు తను పాడిన పాటలతో జూనియర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగా అందరి మన్ననలు పొందుతూ ఎదుగుతున్నాడు. ఒక పెద్ద సింగర్ కావాలన్నదే అతని లక్ష్యం. ఈ పోటీలో ఈ యువ గాయకుడు గెలుపొందితే అతనికి స్టార్ ఇమేజ్ వస్తుంది. నౌ వి వెల్కమ్ జూనియర్ బాలు.
సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఏంట్రా సక్సెస్? ఏమైందిరా? ఒక పెద్ద సింగర్ ఓడించాను రా. జనాలు చప్పట్లు, గోల్డ్ కప్పులు, ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు. అబ్బో, అసలు ఎస్పి బాలు కన్నా గొప్ప సింగర్ అవుతానని చెప్పి పొగిడారా. ఎస్పి బాలు తర్వాత నేను అనంత రేంజ్ లో సూపర్ కలమామా. ఒరే బాలు, కల్లో గెలవడం కాదురా, రియల్ లైఫ్ లో గెలవాలరా. అరే, మీ బెస్ట్ విషెస్. మా గురువు గారు బాలు గారు ఆశీస్సులుంటే ఎర్రగా తీసేస్తా. ఇంతకీ కల్లో నువ్వు ఓడించింది జేస్దాస్ నా ఉదిత్ నారాయణ? అసలు సంగీతం స్పెల్లింగ్ కూడా తెలియని అతను నా కల్లోకి సంగీత విద్వాంసుడు గెటప్లో వచ్చాడు. ఎవర్రా? ఎవరి పేరు చెప్తే నాకు సుర్రమని కాలుతుందో, ఎవరిని చూస్తే నా కోపం పట్టాలో తప్పుతుందో, ఎవరి గొంతు వింటే నా చెవులు కెవ్వరు ఏడుస్తాయో ఆయనేరా ఆ ఎదురింటి టాల్ మ్యాన్, కెప్టెన్ రా. మాతా అన్నపూర్ణేశ్వరి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, అఖిలాండేశ్వరి, బ్రహ్మాండేశ్వరి, జై శంభవి. ఏయ్, నన్నా దేవుణ్ణా? సారు పూజలో ఉన్నారు, సౌండ్ తగ్గించమని చెప్పు. ఇదిగో బాబు, మా సార్ పూజ మొదలు పెట్టారు, సౌండ్ ఆపండి. అది పూజ. రిక్షా బండ్లో పాలకోవా అమ్మినట్టు, రైల్వే స్టేషన్ లో మామిడి తాండ్రా అమ్ముతున్నట్టు వచ్చే శబ్దాన్ని పూజ అనరు, దాన్ని సౌండ్ పొల్యూషన్ అంటారయ్యా. సారథి, సార్, నేను వస్తున్నానని చెప్పు. మా సార్ వస్తున్నారు. మేము వస్తున్నాం. రేయ్, రేయ్యా? ఎవరిని? ఈ గ్రేట్ సింగర్ ని చూసా. మా వాడు ఫ్యూచర్ బాలు. బాల ఫుడ్ బాల కాదు, ఎస్పి బాలు. ఎస్పి బాలు వీడా? బాబు, రోజుకి పొద్దెంత ముఖ్యం, ఆశకి హద్దు అంత ముఖ్యం. మీలాంటి పిల్ల బుడంకాయ బ్యాచులర్స్ ఏ రోజుకి ఏ నాటికి ఏదీ సాధించలేరు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, జనరేషన్ జనరేషన్ జనరేషన్. ఆ జనరేషన్లో ఉన్నవి అసలు మీ జనరేషన్లో లేనివి సాధన, కృషి, పట్టుదల. అవి ఉండబట్టే ఎస్పి బాలు గానగంధర్వుడయ్యాడు, అనుకున్నది సాధించగలిగాడు. కానీ మీ జనరేషన్ నిద్ర లేవగానే స్నానం చేయకుండా కింద చిరిగిపోయిన ప్యాంటు, పైన నలిగిపోయిన చొక్కా వేసుకుని మోటార్ బైక్ మీద ఊరంతా బరాదూరుగా తిరగడం, సాయంత్రం అవగానే ఈవినింగ్ అమ్మాయిల్ని పబ్బుకు తీసుకెళ్లడం, పబ్బులో తైతెక్కలడం, బుద్ధెక్కేదాకా నిద్ర లేవకపోవడం. అదొక ఫ్యాషన్, దాని పేరు లైఫ్ స్టైల్. చిచి, ఫాల్ట్ మీ జనరేషన్ లోనే ఉంది. పాత మొతక చొక్కా డైలాగులు చెప్పొద్దు కెప్టెన్. నేను అదే చెప్తున్నాను. జనరేషన్ జనరేషన్ జనరేషన్. అసలు ప్రాబ్లం అంతా మీ జనరేషన్ లో ఉంది. వీడికి నోరెక్కువ. అరే, మేము మనసుకు నచ్చిన పనులు చేస్తే మేము చెడ్డవాళ్ళమా? మా సొంత నిర్ణయాలు తీసుకుంటే దారి తప్పిన వాళ్ళమా? అస్సలు మీ జనరేషన్కి ప్రేమకి పెత్తనానికి పెద్ద తేడా తెలియదు. అయినా మా జనరేషన్ లో సచిన్ టెండూల్కర్, ఓ ఏఆర్ రెహమాన్, ఓ కోనేరు హంపి, ఓ అభినవ్ బింద్రా, ఓ సానియా బిర్జా, అబ్బో ఇంకా చాలా మంది. మీ జనరేషన్ వాళ్ళు ముక్కి చేసిన పనులన్నీ మా జనరేషన్ వాళ్ళు ఈజీగా చేసుకొని మిమ్మల్ని దాటుకొని వెళ్ళిపోయారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మేము పార్టీలో తిరిగినా, డిస్కోల్లో ఎగిరినా మా యూత్ బాధ్యతని మర్చిపోదు కెప్టెన్, మర్చిపోదు. చిచి, మీలాంటి స్పాయిల్ కిడ్స్తో నాకు పనేంటి? అసలు మిమ్మల్ని ఖాళీలో ఉంచిన ఆ వేస్ట్ ఫెలో ప్రెసిడెంట్ బ్రహ్మంగాడు ఎక్కడ? అడ్డెందుకు పెట్టావురా గొడుగు? అవాయిడ్ చేస్తున్నావా? బతుకున్నవాడు ఎవడైనా మిమ్మల్ని అవాయిడ్ చేస్తాడా స్వామి? ఐ మీన్ మిమ్మల్ని అవాయిడ్ చేసి ఎవడైనా బతకగలడా అని. ఆ వంకర బ్యాచ్ ఈ ఖాళీలో ఉండకూడదు. మీరున్నారుగా ప్రెసిడెంట్, వాళ్ళని ఖాళీ చేయించడానికి మీరున్నారు కదా అని. సార్, పైగా రెంట్ ప్రాంప్ట్ గా ఉంటుంది. ఆ జుట్టు పొలుగాడు ఉన్నాడే, వాళ్ళ మామగాడు ఓన్ ఫ్లాట్ అండి బాబుది. నిన్న ఈ కాలనీకి ప్రెసిడెంట్ చేసింది ఎవరా? తమరే సార్. ఇక్కడికి రాకముందు ఏం చేసేవాడివి? ఏదో చిన్న చిల్లర కొట్లో గోచి పెట్టుకుని ప్లాట్ఫామ్ మీద బజ్జీలు అమ్మేవాడు. మరి ఆ గోచి కూడా పెట్టుకోపోతే బాగోదు కదా సార్. నర్మై, నీకెన్నో సార్లు సహాయం చేశాను. సే ఎస్ ఆర్ నో. అప్పుడెప్పుడో ఒకసారి హెల్ప్ చేసి లైఫ్ లాంగ్ దొబ్బుతారేంటి సార్? అదే తన feeling. అబ్బే కాదు సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో తమరు సెలవే ఉంది సార్. వాళ్ళ వీక్ పాయింట్ తెలుసుకో. మందు కొడుతున్నప్పుడు, ఎవరికి తెలియకుండా అమ్మాయిని తెచ్చుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకో. పంచాయతీ పెట్టి వాళ్ళ తోసేద్దాం. ఓకే సార్. 2 రోజులు నాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలి. డన్. ఏమిట్రా సౌండ్? మీ ట్రయల్స్ వేస్ట్ అని
పనికి మాలిన పనులు మాని పనికొచ్చే పనులు చేసుకోమని మూసుకుని లోపలికి వెళ్ళిపోమ్మని వార్నింగ్ ఇస్తున్నారు సార్. వాడన్నది ఇంత కుయ్యి, దానికి ఇంత లెంగ్త. నీ చూసారా, కెప్టెన్ గారు నాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత నాది. ఇక నుంచి నేను నిద్రపోయేది మా ఇంట్లో కాదురా, అయ్యో పాపం ప్లాట్ఫామ్ మీద. మీ గుండెల్లో. అబ్బో నీకోసం ఖాళీగా పెట్టుకుని ఉన్నాం దా. భార్యామణి, దోశ ఏమిటి రుచి పచ్చి లేకుండా చప్పగా ఉంది? మీరు తిన్నది దోశ కాదు, అరిటాకు. వేసేలోపే తొందర. అర్థాంగి, ఫోన్ ఒక్కసారి చూడు. ఫోన్ నేను చాలా సార్లు చూశానండి, మీరు తీసి మాట్లాడండి. హలో మిత్రమా. మిత్రమా, చాలా రోజులైంది మాట్లాడి. ఎలా ఉన్నావు? ఆ షిరిడీ సాయినాథుని దయ వల్ల క్షేమంగా ఉన్నానురా. మిత్రమా, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. మా అమ్మాయి శ్రావ్య రేపు ఇండియాకి వస్తుంది. తను రావడం ఇదే ఫస్ట్ టైం. మా అమ్మాయిని ఇమీడియట్ గా మాట వెనక్కి తీసుకో. మా ఇంటికి వస్తుంది కాబట్టి ఇక నుంచి మా బిడ్డ. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఆ ధైర్యంతోనే పంపిస్తున్నాను మిత్రమా. హైదరాబాద్లో మీ కాలనీలో నా చేతి ఇల్లు కొనిపించావుగా, దాన్ని కాస్త క్లీన్ చేయించి పెట్టు. మా అమ్మాయి అక్కడే ఉంటుంది, రీసెర్చ్ కది వీలుగా. బట్ అన్ కండిషన్, అమ్మాయి ఉండటం మాత్రమే అక్కడ, తినటం గినటం అన్ని మన ఇంట్లోనే. శ్రావ్య నా కూతురు కాదు, నా ప్రాణం రా. నా బంగారాన్ని వదిలి అసలు ఎప్పుడు ఉండలేదు. అందుకే జాగ్రత్త అంటున్నా. అమ్మ యోగక్షేమాల గురించి ఆలోచించుకో. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. దట్ ఈజ్ మై ప్రామిస్. అలాగే మిత్రమా. చెల్లెమ్మని అడిగానని చెప్పు. నిన్ను అడిగానని చెప్పమంటున్నాడు. అదేదో నువ్వే అడుగు. చెల్లెమ్మా, మా వాడు అలాగే ఉన్నాడు. అదేంటో అన్నయ్య, అలాగే ఉన్నారు. అప్పటికి ఉప్పు కారం తగ్గించే పెడుతున్నా. ఈ ముక్క నాకు అర్థమైంది. ఇది సరసమే కదండి. నువ్వు తొందరలోనే గొప్ప సింగర్ అవ్వాలని సాయిబాబా గుడికెళ్ళి అర్చన చేయించుకుని వస్తున్నాను. చంద్రహాస్, ఏదైనా కొత్త పాట రాసావా? ఎక్కడ వసు, టిఫిన్ తింటే కదా మంచి థాట్స్ వచ్చేది. మీ సంగతి నాకు తెలుసు, అందుకనే మీ అందరికి టిఫిన్ తీసుకొచ్చా. వసు టిఫిన్ తెచ్చిరోయ్. అది కదే వసు, ఏదో చిన్న మ్యూజిక్ ఫంక్షన్లో కలిసాం, ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత టిఫిన్లు డబ్బు తెచ్చిస్తూ ఉంటావు, తిరిగి ఏమి అడగవు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? సింపుల్ రా, మనం అంతా కలిసి వసు పెళ్లి చేసామంటే రుణం తీరిపోద్ది. ఐ అప్రిషియేట్ ఇట్. అబ్బాయి కెప్టెన్ రావు పొందులాడేంటి? మీకు గుడ్ న్యూస్. లంచ్ కూడా తెచ్చావా? కాదు, కోరస్ పాడడానికి ఆడియో కంపెనీకి వెళ్ళాను. అక్కడ ఎండీకి నీ గురించి చెప్పాను. పాట టేప్ చేసి తీసుకురమ్మన్నారు. ఆయనకి నీ వాయిస్ నచ్చితే మీ లైఫ్ సెట్ అయినట్టే. ఈ ఛాన్స్ చాలరా, ఎర్రగా తీసేయచ్చు. ఒరే నువ్వు ఒక మంచి లిరిక్ రాయరా, సూపర్ గా ట్యూన్ చేసి పాడేస్తాను. ఇదిగో దీంట్లో రికార్డ్ చేయి. ఒరే బాలు, నన్ను కాఫీ డే దగ్గర డ్రాప్ చేయాలరా. రాజేశా, కెప్టెన్ బాలు, వెనకాల ఒక అమ్మాయి. ఏయ్, చెప్పి 24 గంటలు కూడా కాలేదు. పొద్దున్నే అమ్మాయిని వెనకేసుకుని బయలుదేరావు. చూడమ్మా, వాడితో జాగ్రత్తగా ఉండాలి. ఈజ్ ఎ బ్యాడ్ గాయ్. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ముందు వెనక చూస్ చేసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ముందు చూసి తోలాలి. సజెషన్, అడ్వైజ్? డెఫినెట్ గా వార్నింగ్. మన కారుని వెనక నుంచి ఎవరో గుద్దినట్టున్నారు. లేదు సార్, మనం ఎవరి కారునో గుద్దాం. అయితే పోలీసుని పిలువు. మనం గుద్దిందే పోలీస్ జీపులు సార్. అటు చూడండి. డొక్కుబండి దిగండి. దిగను. దిగో. ఏ మిస్టర్, ఎంతో మంది పోలీసులకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్ని నేను. ఎంతో మంది మాస్టర్లకి ఊసలు లెక్క పెట్టించాను నేను. రంజిత్ కుమార్ మై నేమ్, ఎన్కౌంటర్ ఈజ్ మై గేమ్. రండి. దా జీపేకో. ఇంకో మాట చెప్పు. అచ్చా, పోనీ జీపే మీ మీద ఎక్కిస్తాను, వెరైటీగా ఉంటది. నో, నేను పోలీస్ జీప్ ఎక్కను. ఐ విల్ కమ్ ఇన్ మై ఓన్ కార్. పర్సనల్ వెహికల్ లో వస్తారా? ఓకే, యువర్ చాయిస్. ఏంటి సార్ మనకి బ్యాడ్ టైం? ఆ బాలుగడ వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. ఆ తింగరి గడి వల్ల ఈ కెప్టెన్ రావే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. వాడినంత తేలిగ్గా విడిచిపెట్టను. సార్, అమ్మగారు ఫోన్. రామకృష్ణ మఠంలో ఉన్నానని చెప్పు, యోగాసనంలో ఉన్నానని చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో, హాయ్. నేను అమెరికా నుంచి ఇప్పుడే ల్యాండ్ అయ్యాను.
ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే నా క్యాబ్ పాడైంది. అది నా అదృష్టం. ఎవరిని లిఫ్ట్ అడిగినా ఇవ్వడం లేదు. అది వాళ్ళ దురదృష్టం. సో ఇఫ్ యూ డోంట్ మైండ్. నా మైండ్ ఎప్పుడో దెబ్బింది. వాట్? ఒళ్ళంతా 1000 వాట్స్ కరెంటు పాస్ అయినట్టుంది. మీరు ఫన్నీగా మాట్లాడుతున్నారు. మా అమ్మ చిన్నప్పుడు గోరుముద్దలతో పాటు కామెడీ కలిపి పెట్టేది. సరే మీరు ఏ ఏరియాకి వెళ్ళాలి? కాకతీయ కాలనీ. కాకతీయ కాలనీయా? అది మా కాలనీ. పదండి వెళ్దాం. మరి నా లగేజ్? లగేజ్ మనం వెళ్తుంటే ఆటోమేటిక్ మన అంకల్ వస్తుందండి. పదండి. వెల్కమ్ టు కాకతీయ కాలనీ. ఎవరింటికి వెళ్ళాలండి? కెప్టెన్ రావు గారింటికి. కెప్టెన్ రావు ఇంటికా? ఆయన మీకు తెలుసా? బాగా. అమ్మా బాలు అతుక్కుని ఒక అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తాడో ఏం చూస్తాడో మనం చూడాలి. ఎంత 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 చూడను